అధికారంలో ఉన్నప్పుడు కోటరీ నడిపిందెవరో తెలీదా? విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైవి సుబ్బారెడ్డి కౌంటర్. కర్నూలు స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ని సందర్శించిన మంత్రి సత్యకుమార్. వైద్య పరికరాలను ప్రారంభించిన మినిస్టర్, రోగులకు పరామర్శ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వర్గపోరు, సభ్యత్వ కార్డుల పంపిణీలో ఘర్షణ. జయశంకర్ జిల్లాలో పెయింటర్ కు మాజీ ఎమ్మెల్యే గన్రావ్ వార్నింగ్. బీఆర్ఎస్ వాట్ రైటింగ్ చెరిపేయడంపై ఆగ్రహం. అనంతపురం జిల్లాలో ముస్లింల ఆందోళన. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్. ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి కారు బోల్తా, ఇద్దరికి తీవ్ర గాయాలు. సమర్థవంతమైన మేయర్ ఉంటే పాలన బాగుంటుంది. కొత్త మేయర్, కార్పొరేటర్ల సహకారంతో విశాఖను అభివృద్ధి చేస్తామన్న గంట. విశాఖలో మెడికో ఆత్మహత్య. కళాశాల బిల్డింగ్ పై నుంచి దూకి విద్యార్థి శ్రీధర్ రెడ్డి సూసైడ్. మంచిర్యాల జిల్లా మందమర్రిలో హిజ్రా నిరసన. వేధిస్తున్నాడంటూ వినయ్ అనే యువకుడి ఇంటి ముందు ఆందోళన. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బైక్ దొంగలు అరెస్ట్. 8 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జగిత్యాల జిల్లాలో ఈదురుగాలులతో వర్షం. వరి, నువ్వుల పంటలకు తీవ్ర నష్టం. ఏపీలో 10th రిజల్ట్స్ రిలీజ్ కు విద్యాశాఖ కసరత్తు. ఈ నెల 23న విడుదల చేసే అవకాశం. వనస్థలిపురం ఇంజాపూర్లో అక్రమ కట్టడాలు. స్థానికుల ఫిర్యాదుతో కూల్చివేసిన అధికారులు. నంద్యాల జిల్లాలో వీడిన కానిస్టేబుల్ మర్డర్ మిస్టరీ. 4 స్నేహితులతో కలిసి చంపిన ఫారూక్. మలయాళ నటుడు షెయిన్ టామ్ చాకో అరెస్ట్. 5 గంటల పాటు పోలీసుల ఎంక్వైరీ. డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు నిర్ధారణ. ముర్షిదాబాద్ జిల్లాలో బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ పర్యటన. దులియాన్లో హింసాకాండ బాధితులకు పరామర్శ. బెంగాల్ ముర్షిదాబాద్ లో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తోంది. జిహాదీలు ప్రజల ఇళ్లు, ఆలయాలను తగలబెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణ. సినిమాలపై తప్పుడు ప్రచారం చేసేవారు తమ పద్ధతి మార్చుకోవాలి. ప్రతి ఒక్క సినిమా ఆడాలనేదే మా కోరిక అన్న విజయశాంతి. తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఏపీలో నేడు విభిన్న వాతావరణం. ఓవైపు ఎండలు, మరోవైపు పిడుగులతో వర్షాలు.